ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ పురాతన కాలంలో, ఉదయ కాలంలో మేల్కొండి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో దేవుడు లోకములో జన్మించుట మనకందరికీ గొప్ప సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి రోజులుగా మరి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యెషయా ప్రవక్త క్రీస్తు పుట్టక పూర్వం 400 సంవత్సరములకు పూర్వమే ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడినది. దాని కొరకే యెషయా గ్రంథంలో అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టును. పిల్లరా, మనకు శిశువు పుడతాడు అని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం భూమి మీద నెరవేర్చబడింది. పిల్లరా బాబు, అమ్మా, ఒక వర్గం కొరకు మనకు శిశువు పుట్టలేదు, ఒక తెగ కొరకు శిశువు పుట్టలేదు. పిల్లరా, సర్వ మానవాళి కొరకు లోకములో శిశువు పుడతాడు అని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు లోకములో జన్మించకపోతే, యేసుక్రీస్తు వారు లోకములో పుట్టకపోతే సర్వ మానవాళి పాపము నుండి పరిహారము చెందటానికి, సర్వ మానవాళి పాపము నుండి రక్షించబడటానికి మరి వీలు కలిగేది కాదు. ఆయన జన్మించాడు కాబట్టే అందరికి పిల్లరా పాపము నుండి విడుదల కలగడానికి వీలు కలిగింది. దేవుడు అవకాశమును అనుగ్రహించాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అంటాడు చక్కని మాట. ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చూచారండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా కుమారుడైనటువంటి దావీదు వంశముల నుండి మరి యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు అంటే, అందరి పాపముల నుండి రక్షించు నిమిత్తమై యేసయ్య లోకములో జన్మించాడు. పిల్లరా, ఎంత ఘోర పాపి అయినా సరే రక్షణ పొందాలి. రక్షణ పొందితేనే నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి మరి వారు వారసులు అవుతారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనము రక్షణ పొందు నిమిత్తమై యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు. బాబు, లోకంలో చాలా మంది జన్మించారు. ప్రముఖులు, దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు చాలా మంది జన్మించారు. కానీ వారి జన్మం పిల్లరా ఎవరిని రక్షించలేదు. వారి జన్మం ఎవరిని రక్షించలేదండి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మం సర్వ మానవాళి రక్షించబడి నిమిత్తమై పిల్లరా మరి అందరికీ ప్రయోజనకరముగా ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి ఇండియా దేశంలో మరి ప్రముఖుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జన్మము పిల్లరా అంటరానితనాన్ని నిర్మూలన చేయటానికి, పిల్లరా వెనకబడినటువంటి వారిని మరి రాజ్యాంగ బద్ధమైనటువంటి రీతిలో, చట్టపరమైనటువంటి రీతిలో ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది. పిల్లరా, బిఆర్ అంబేద్కర్ ద్వారా పిల్లరా ఈరోజు పిల్లరా అణగారినటువంటి వర్గాలు, దిగజారిపోయినటువంటి వర్గాలు వారు ప్రయోజనం అవటానికి రాజ్యాంగంలో కొన్ని చట్టాలను తీసుకొచ్చాడు. కాబట్టే ఈరోజు ప్రియరా అనేక కులాల వారు మరి రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉండటానికి, ఈరోజు పిల్లరా ఎమ్మెల్యేగా, ఎంపీలుగా ఉండటానికి, ఈరోజు కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఉండటానికి దేవుడు అవకాశాన్ని బిఆర్ అంబేద్కర్ ద్వారా కలుగు చేశాడు. పిల్లరా, అంబేద్కర్ ద్వారా ప్రజలు
అభివృద్ధి చెందడానికి, రాజ్యాంగపరమైన పదవులోకి రావడానికి ఆస్కారం కలిగింది. కానీ యేసుక్రీస్తు వారి జన్మము ద్వారా పాపికి రక్షణ దొరికింది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపి పాపము నుండి విడుదల పొందడానికి దేవుడు గొప్ప పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, యేసుక్రీస్తు వారి జన్మం అందరికీ మహా సంతోషకరమైనటువంటి వర్తమానం పిల్లరా. పాపముల నుండి, అపరాధముల నుండి, దోషముల నుండి విడుదల కలిగించటానికి, రక్షణ కలుగు చేయటానికి, పాపిగా మరణించటం దేవునికి ఇష్టం కాదు కనుక పాపములను కొట్టివేసి, పాపములను తీసివేసి నిన్ను నిత్య రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు వారి జన్మం మనందరికీ గొప్ప ప్రయోజనకరముగా ఉంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మన జీవితములలో గొప్ప మేలు జరగాలి అంటే, గొప్ప ఆత్మీయ మేలు పొందాలి అంటే యేసుక్రీస్తు వారిని నీవు స్వంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాబు బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మము ద్వారా అణగారిన వర్గాలు ఈరోజు ప్రయోజకులవటానికి గొప్ప మార్గాన్ని సూచించింది పిల్లరా, చూపించింది. కారణం ఏంటి అంటే, పూర్వీకులు ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళితే పూర్వీకులు ఎంతో అంటరానితనాన్ని అనుభవించారు పిల్లరా. వారి నోటికి వారి ఉమ్ము కింద వేయకూడదు, ఉమ్ము కింద పడకూడదు, వారి పాదముల యొక్క గుర్తులు నేల మీద ఉండకూడదు. అంత అంటరాని భయంకరమైన దుస్థితిలోనికి ఆనాటి ప్రజలు జీవించారు పిల్లరా. రాజ్యాంగం వచ్చిన తర్వాత, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం సృష్టించిన తర్వాత, రాసిన తర్వాత ఆ స్థితిగతులన్నీ మార్చబడ్డాయి పిల్లరా. మూతికి ముంత తీసివేయబడింది, ముడ్డికి తాటాకు తీసివేయబడింది. రాజ్యాంగం యొక్క హక్కులు ఈరోజు మనం అనుభవిస్తూ మంచి వస్త్రాలు ధరిస్తున్నాం, షూటు బూట్ వేస్తున్నాం, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మం మనకు ఉపయోగపడింది. నేను కాదంటలేదు పిల్లరా. కానీ పాపి రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు వారి జన్మం మనకెంతో ప్రయోజనకరం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మం మన జీవితానికి ఎంతో మార్గం పిల్లరా. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో మనము పరలోక రాజ్యమును చేరాలి అంటే మనకున్నటువంటి పాపములు, మనకున్న శాపములు, మనకున్నటువంటి ప్రతి విధంగా దుర్నీతి దుర్మగతలు పోవాలి అంటే యేసుక్రీస్తు వారు లోకములో జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి జన్మము మన జీవితాన్ని మారుస్తుందని నువ్వు నమ్మినట్లయితే, నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించవా, దేవా నేను పాపిని, నా పాప జీవితాన్ని కొట్టివేయవా, దేవా నేను పాపిని, నా పాప జీవితాన్ని తుడిచివేయవని నువ్వు మనస్సు పూర్తిగా ఒప్పుకున్నట్లయితే, మారు మనస్సు పొందినట్లయితే, రక్షించబడటానికి నువ్వు ఇష్టపడినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. వాడు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా తీర్చబడతారు. అట్టి వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, లోకంలో చాలా మంది పుట్టారు. అందరి పుట్టుక ద్వారా మనకు ప్రయోజనం దొరకలేదు. కానీ ఒకటి, అంబేద్కర్ పుట్టుక ద్వారా మన స్థితిగతులు మార్చబడ్డాయి. రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మనం సాధించుకోగలిగాం. అది అంతవరకే పిల్లరా. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక నీ జీవిత తలరాతను మార్చివేసింది, నీ పాప జీవితాన్ని మార్చివేసింది. అమ్మా, నువ్వు నరకానికి వెళ్లకుండా, పాతాళములు పడిపోకుండా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా
మార్గమును సిద్ధపరిచింది పిల్లరా. అదే యేసయ్య అన్నాడు, నేనే మార్గమును, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరు పిల్లరా. యేసు క్రీస్తు వారి జన్మం అందుకే మహాక్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద చాలా పండుగలు ఉన్నాయండి, కానీ అవి ఒక వర్గానికి సంబంధించిన పండుగ, ఒక దేశానికి సంబంధించిన పండుగ, ఒక రాష్ట్రానికి సంబంధించిన పండుగ. కానీ క్రిస్మస్ ప్రపంచానికే పండుగ, క్రిస్మస్ ప్రపంచ దేశానికే పండుగ పిల్లరా. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. అమ్మా బాబు, యేసు క్రీస్తు వారి జన్మం మనందరికి ఎంతో అదృష్టం, అందరికి ఎంతో సంతోషకరమైన శుభవర్తమానం. అదే అంటాడు యెషయా ప్రవక్త, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు శిశువు పుడతాడు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన పాపముల నుండి, మన అపరాధముల నుండి రక్షించటానికి సమర్థుడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని సొంత రక్షకుడిగా, దేవుని సొంత కుమారునిగా మనము ఆహ్వానించుకుని నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దామా? కృపామయుడా, ప్రేమిగల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారం నడుచున్నట్లుగా, జీవించినట్లుగా మీ కృపను గ్రహించమని, తోడుగా ఉండి దీవించమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసుని వచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మీరందరూ సంతోషంగా ఉండాలని, మీ కుటుంబంలో మీరందరూ సంతోషం కలిగి ఉండాలని, నిజ క్రిస్మస్ని మీరందరూ యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి జరుపుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నారు. పిల్లరా, ఇంకను మీరు వాక్యము ద్వారా మీరు బలపరచబడాలి అంటే, వాక్యము ద్వారా మీరు దీవించబడాలి అంటే రండి. మాకు చిరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయండి. మరి మొదటి చర్చి మరి ఐక్యనగర్లో ఉంది. ప్రతి ఆదివారం మరి ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ఉందండి. ఆడ 9:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే 3వ ఆరాధన హై స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్లో మెయిన్ చర్చి ఉంది. రండి, ప్రతి ఆదివారం ఉదయం 11:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. దేవుని వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి పాల్గొనండి, దేవుని మాటలు విని ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నారు. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడి ఉన్న మనందరికీ దేవాని మరొక ప్రతి ఆత్మ సకల పరిశుద్ధులకును ఆ రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.